అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవికి రారాజు మన గర్జించే సింహం. ఒకరోజు మధ్యాహ్నం సింహం బాగా వేటాడి కడుపు నిండా భోజనం చేసి ఒక పెద్ద చెట్టు నీడలో హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక చిట్టి ఎలుక గింతుకుంటూ వచ్చింది. నిద్రపోతున్న సింహాన్ని చూడగానే దానికి ఒక అల్లరి ఆలోచన వచ్చింది. అబ్బా, ఈ సింహం వీపు ఎంత బాగుందో, దీని మీద జారబండ ఆడుకుంటే ఎంత బాగుంటుంది అనుకుంటూ దాని మీద అటు ఇటు గెంతులేస్తూ బాగా ఆడుకుంది. పాపం, సింహం నిద్ర పాడైపోయింది. అది ఒక్కసారిగా కళ్ళు తెరిచి విపరీతమైన కోపంతో గుర్ర్ అని గర్జించింది. తన పెద్ద పంజాతో చిట్టి చిలుకను పట్టేసుకుంది. ఏయ్, ఎంత ధైర్యం నీకు! అడవికి రాజైన నాతోనే ఆటలా! ఇప్పుడు నేను నమిలి మింగేస్తా ఉండు అని గట్టిగా అరిచింది. పాపం ఎలుక భయంతో వణికిపోయింది. తన రెండు చేతులు జోడించి ఇలా వేడుకుంది. మహాప్రభు, తెలియక తప్పు చేశాను. దయచేసి నన్ను క్షమించండి. నన్ను చంపకండి. మీరిప్పుడు నన్ను వదిలేస్తే భవిష్యత్తులో నేను మీకు ఏదో రోజు తప్పకుండా సహాయం పడతాను అని వేడుకుంది. ఎలుక మాటలు వినగానే సింహం పకపక నవ్వింది. నువ్వు ఇంత చిన్న ప్రాణివి, ఇంత బలవంతుడైనా నాకు నువ్వు సహాయం చేయగలవా? సరేలే, ఈరోజు నా కడుపు నిండుగా ఉంది, అందుకే నిన్ను వదిలేస్తున్నాను, పారిపో అని ఎలుకను వదిలేసింది. ఎలుక బ్రతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి తుర్రున పారిపోయింది. ఒకరోజు సింహం అడవిలో దర్జాగా తిరుగుతుండగా అనుకోకుండా వేటగాళ్ళు పన్నిన ఒక పెద్ద వలలో చిక్కుకుపోయింది. సింహం ఎంత గట్టిగా ప్రయత్నించినా ఆ వల నుండి బయటపడలేకపోయింది. దిక్కుతోచగా గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులు విన్న చిట్టి చిలుక వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. సింహరాజా గారు ఆపదలో ఉన్నారని గ్రహించింది. సింహరాజా, భయపడకండి, నేను మిమ్మల్ని ఇప్పుడే విడిపిస్తాను అని ఎలుక చకచక పైకెక్కి తన పదునైన చిన్న పళ్ళతో వలతాళ్లను కరకరా కొరికేసింది. క్షణాల్లోనే ఆ పెద్ద వల తెగిపోయింది. సింహం బంధనాల నుండి విముక్తి పొంది బయటకు వచ్చింది. సింహం ఆశ్చర్యంగా ఎలుక వైపు చూసి, మిత్రమా, నన్ను క్షమించు. నువ్వు చిన్నదానివి అని నేను నిన్ను తక్కువ అంచనా వేశాను, కానీ ఈరోజు నా ప్రాణాలు కాపాడావు. చాలా కృతజ్ఞతలు అని మనస్ఫూర్తిగా చెప్పింది. అప్పటి నుంచి ఆ బలమైన సింహం, చిట్టి చిలుక ప్రాణస్నేహితులుగా మారిపోయారు. చూసారా పిల్లలు, ఆపదలో ఆదుకునేవారే నిజమైన స్నేహితుడు. అలాగే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం చిన్నారి బుజ్జి కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.